సినీ ఇండస్ట్రీకి వచ్చిన ఏ టెక్నీషియన్కైనా ఒకే ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేయడం. అవును, టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చే ప్రతి యంగ్ ఆర్టిస్టు లేదా టెక్నీషియన్ లేదా డైరెక్టర్ లేదా సినిమాటోగ్రాఫర్ ఇలా ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ వర్క్లో ఉన్నా ఆ వ్యక్తి యొక్క డ్రీమ్ ఏదైతే ఉంటుందో అది చిరంజీవి గారితో వర్క్ చేయాలని ఉంటుంది. అలాంటిది మెగాస్టార్ చిరంజీవియే స్వయంగా ఒక డైరెక్టర్కి అవకాశం ఇస్తానంటూ కాల్ చేస్తే ఆ డైరెక్టర్ రిజెక్ట్ చేశారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ ఏదైతే ఉందో అది ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో కానీ అటు సోషల్ మీడియాలో కానీ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు, యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తొలి ప్రేమ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత కూడా 1-2 సినిమాలు చేసినా అవి పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ డైరెక్టర్ నుంచి వచ్చిన గత 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించాయి. ఆ సినిమాలు మరేవో కాదు, ధనుష్ హీరోగా వచ్చిన సార్, దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లక్కీ భాస్కర్. ఈ 2 సినిమాలు వినూత్న కాన్సెప్ట్ అండ్ స్క్రీన్ ప్లేతో వచ్చి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాయి. ఇందులో లక్కీ భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల గురించి దాని చుట్టూ అల్లుకున్న కథతో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఏకంగా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి దుల్కర్ సల్మాన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. అయితే ఈ సినిమాని ప్రముఖ నిర్మాత నాగవంశి తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా నాగవంశి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వెంకీ అట్లూరి తదుపరి సినిమా గురించి ఆసక్తికర కామెంట్ చేశారు. లక్కీ భాస్కర్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్వయంగా దర్శకుడు వెంకీ అట్లూరికి కాల్ చేసి తనతో ఒక సినిమా చేయమని అడిగారట. ఆ నేపథ్యంలోనే చిరంజీవిని వెళ్ళి కలిసిన వెంకీ అట్లూరి ప్రస్తుతం తన చిరు ఇమేజ్కి తగ్గ కథ తన దగ్గర లేదని, ఖచ్చితంగా మరో సంవత్సరంలో చిరంజీవి ఇమేజ్కి తగ్గ కథని ప్రిపేర్ చేసి అన్ని హంగులతో మీ ముందుకు వస్తానన్నట్టుగా కూడా చిరంజీవికి ప్రామిస్ చేశారట వెంకీ అట్లూరి. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ప్రముఖ నిర్మాత నాగవంశి. ఇక వెంకీ అట్లూరి తదుపరి చేయబోయే సినిమా గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఆయన ధనుష్తో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన సార్ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో సినిమా రాబోతుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఆ సినిమాకి హానెస్ట్ రాజ్ అనే సరికొత్త టైటిల్ని ఫిక్స్ చేశారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి వెంకీ అట్లూరి ధనుష్ కాంబోలో రాబోతున్న రెండో సినిమా ఆడియన్స్ని ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.